ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఎనర్జీ అనే పదాన్ని రాసిన చూడమ్మా, ENERGY. ఎనర్జీ అనే పదాన్ని ఏమని రాశాడమ్మా వాడు? ఓకే, CLCPEW అని రాశాడండి. ఓకే ఫైన్. అయితే మీరు ఫార్చ్యూన్ అనే పదాన్ని ఎలా రాస్తారు ఒకసారి చూసుకుందామా? స్పెల్లింగ్ FORTUNE, ఫార్చ్యూన్ ఎలా రాస్తారు? అవునా? ఓకే రైట్. చూడమ్మా, సో నేను అదే దాన్ని ఏమంటారంటే ప్యాటర్న్స్ ఫాలో అవుతున్నాము. చూడండి, సేమ్ ఆల్ఫాబెట్స్ లేవు, మారే. అవునా? పొజిషన్ వాల్యూస్ బట్టి చెప్తా. ఇది 5, ఇది 3 అంటే -2 జరిగింది. ఇది N అంటే 14, ఇది L అంటే 12 అంటే ఇది కూడా -2 జరిగింది. 5, 3 -2. R అంటే 18, P అంటే 16 అంటే -2. అమ్మ అన్ని చోట్ల -2 సరిపోయిందిగా. 7, 5 అంటే -2. Y అంటే 25, 23 అంటే -2. అంటే లాజిక్ ఏంటమ్మా? సింపుల్గా 2 తీసేయి, అంతేనా కాదా? ఓకే, 2 తీసేస్తే సరిపోతుంది. మా Fలోంచి 2 తీసేస్తే D. అవునా? అలా మనం ఒక్కొక్కటి తీసుకుంటూ రావాలి. నేనేం చేస్తానమ్మా, అలా అన్నీ చేయను కదా, ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తా. ఓకేనా? రైడమ్మా. ఇప్పుడు చెప్పండి, డిఎంపి వీడు ఒకటే క్యూ ఉన్నాడు అంటే 3వ ఆల్ఫాబెట్ కనుక్కుంటే తెలియచ్చు లాజిక్ మనకి ఆన్సర్. అవునా? 3వ ఆల్ఫాబెట్ అంటే వీడేగా. R అంటే 18, 2 తీసేస్తే 16 అంటే ఎవరు రావాలమ్మా? P రావాలి. అంటే P రావాలి కంటే ఇది క్యాన్సిల్, సారీ, ఓకే ఇది పీనే ఉందిగా, పీనే ఉంది అంటే ఆ వాటికి స్కోప్ ఉంది. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ చూడండి ఒకసారి. ఇక్కడేమో Q ఉంది, ఇక్కడేమో R ఉన్నాయి. అవునా? అంటే నెక్స్ట్ ఆల్ఫాబెట్తో ట్రై చేద్దాం. అంటే T అంటే 20, -2 చేస్తే ఎంతమ్మా? 18 అంటే ఎవరమ్మా? R. ఓకే, అంటే Q రాదుగా, నెక్స్ట్ కొట్టేసా. R. నెక్స్ట్ TS సరిపోతుంది అక్కడతో ఆన్సర్ మనకి. ఓకే అమ్మ, U అంటే 21, 2 తీసేస్తే 19 అంటే ఎవరు వస్తారమ్మా? S. ఓకే, అంటే R తర్వాత S రావాలి. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? 4th ఆప్షన్. ఇక్కడ ఎవరు వచ్చారమ్మా? T వచ్చాడు. సో దట్ ఈస్ నాట్. ఓకేనా?